చదువుకుంటున్నా. చదువుకుంటున్నావా? బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకో. మన వంశం పేరు నిలబెట్టాల, చిలంకూరి వంశము. మళ్ళీ కలెక్టర్ కంట, కలెక్టర్కి డే అండ్ నైట్ కష్టపడితేనే వచ్చేది కష్టము. ఇప్పుడు నైట్ ఎంత చదువుతుంది చెప్పమ్మా, నైట్ స్కెడ్యూల్. అసలు ఏం జరిగిందంటే అన్నా, చెప్పమ్మా, మధ్యాహ్నం ఏం చేస్తావు? ఏం చేస్తా మధ్యాహ్నం ఇంకా తింటాను. తిన్నాక పడుకొని చదువుకుంటా. అవునులే. ఇదేందమ్మా పడుకొని ఏందమ్మా చదివేది? పడుకొని చదువుతావా? 3 రోజుల నుంచి తిన్నాక పడుకుంటా అంటే నిద్ర రావడం లేదు అత్తయ్య. అదే బుక్ పెట్టుకొని చదువుకుంటా అంటే వస్తుంది అత్తయ్య. చిటికలే మళ్ళా వేసారులే గంపలకి, అందుకే పెట్టేది, అందుకే పోతుంది కాబట్టి ఆటి నుండి అంతా. హలో, హలో, చెప్పు విష్ణ. అత్తయ్య కాదు నేను. చెప్పు. ఏం చేస్తాను? ఏం లేదు, చదువుకుంటానా. ఓకే ఓకే, బాగా చదువుకో. సరే. చిలంకూరి ఇంటి పేరు నిలబెట్టాల. సరేలే. మళ్ళీ అట్లనే ఎక్కువ ఎక్కువ చదువుకోవద్దు మళ్ళా. సరే. హెడ్ఏక్స్ వస్తాయి. హెడ్ఏక్స్ ఎందుకు వస్తాయి? ఎక్కువసేపు చదువుకోవద్దు. ఓకే. చిలంకూరి ఇంటి పేరు, అమ్మ పేరు నిలబెట్టాల చూడు. అత్తయ్య ఉన్నారా పక్కన? లే, టీవీ చూస్తాను. అంతేగా. తిన్నారా? తింటిమే ముద్ద. సర్లే, చదువుకో. నువ్వేమి టెన్షన్ తీసుకోవద్దులే. ఈడ అంతా ఏమి అట్లా ఇట్లా అని, ఈడ అన్నీ నేను చూసుకుంటానులే. మొత్తం పనులు గిన్లు A to Z అన్నీ నేను చూసుకుంటాను ఈడ. ఓకే, నువ్వు ఓన్లీ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ మీద ఉండాలి మనకి. ఇప్పుడు చదువుకోక ఎట్లయిపోయినాయి చూడు పరిస్థితులు. చదువుకోక నా దుక్కు చూపిద్దు చెయ్యి. అదే అంటే మామూలుగా చెప్తాను. నోరు మూసుకో, నువ్వే పెద్ద చదువుకో అంటే చాలు. చదువు ఇంపార్టెంట్. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదివిచ్చేమన్నా కలెక్టర్ని చేస్తావా? ఏంటి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. రే బాబీ, ఏందిరా పాపకి ఏందో చదువుకో అని చెప్తాను. ఏం చదువుతుంది? ఏం చదువుతుందో నాకు ఎట్లా తెలుస్తుందమ్మా పాప. బుక్ బుక్ చదువుతుందో, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతుందో, ఎకనామిక్స్, నాకేం తెలుస్తుంది? చదవందే తెలియద్దే నువ్వు ఏందంటాను. ఎక్కువ చదవద్దు, ఎక్కువ ఇది కావద్దు, హెడ్ఏక్ వస్తుంది అని ఎందుకు చెప్తాను? అదే అది ఇప్పుడు పద్దు వాళ్ళ నాన్న కలెక్టర్ కదా, అందుకు ఆ పాప కూడా కలెక్టర్ కావాలనుకుంటుంది. అందుకు చదువుతుంది కలెక్టర్ కోసం. కలెక్టర్ అవుతుందంట ఇప్పుడు. ఉండేది ఒక జీవితం, ఇంకా ఇప్పుడు కాక ఏం నెక్స్ట్ లైఫ్లో గిన అవుతారా? ఇప్పుడు చదివి ఎప్పుడు కలెక్టర్ అయ్యేది? టైం వస్తుంది దేనికైనా. సర్లే, పోయిస్తా తోటకు పోయిలా. అబ్బో. సో మనము ఇప్పుడు ఈ ఏరియా నుండి వెళ్ళిపోతా అంటే ఈ ఏరియాలో రోడ్డు వచ్చిందనమాట. రోడ్డు వచ్చేది ఒక ఎత్తు అయితే, అన్నిటికన్నా పెద్ద డిజాస్టర్ ఏందో మీకు కనపడుతుంది కదా, ఇది పెద్ద డిజాస్టర్. ఆ కుక్కలన్నీ వచ్చి మొత్తం అంతా గబ్బులు చెప్తాయి రోడ్డు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎట్లున్నారు? అందరికీ శుభోదయం. అవునా? ఏం చేస్తానమ్మా, బుడుక్స్ కోసం వెయిటింగ్. వచ్చింది. ఏమే మరి ఎట్లా, ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? బాగా చదువుకో అమ్మా, బాగా చదువుకో. మన వంశం పేరు నిలబెట్టాల, చిలంకూరి వంశము. అంతేగా. వాకింగ్ అయిపోయింది. పద్దు
చిలంకూరు వంశం నిలబెట్టాలమ్మా, చిలంకూరు వంశం నిలబెట్టాలా, మీ ఇంటి పేరు నిలబెట్టాలా, మా ఇంటి పేరు నిలబెట్టాలా. మీ ఇంటి పక్కింటోళ్ళు ఉంటారు చూసినావా, పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, స్కూల్లో వాళ్ళు అందరి ఇళ్ళ పేర్లు నిలబెట్టాలా. ఏందిరా ఏంది చెప్తానవురా అసలు ఆ పాపకి ఏందనుకుంటున్నావు? ఏంది నేర్పిస్తాను? చిల్లమకూరి వంశము, వాళ్ళ వంశము, పక్కింటోళ్ళ వంశము, ఎదిరింటోళ్ళ వంశము, రోడ్లో పోయే వాళ్ళ వంశము, చెప్పురా. థియేటర్లో ఉండే వాళ్ళ వంశము. సర్లే వద్దులే, ఇట్లా పనికిమాల డిస్కషన్లు అంతా పెడితే టైం వేస్ట్ అవుతుంది. కలెక్టర్ కావాలంటే మనం పొద్దుములుకులు చదువుకోవాలా. బాగా చదువుకో. సరే బాయ్, టేక్ కేర్. ఉండు, టేక్ కేర్ నాన్న. రే ఒక్క నిమిషం వాటర్ తాగుస్తా. నువ్వు చాలా ఒగలు పడతావే. ఒగలబన్నా కావాల్సింది పోతావా? చెప్పు, ఏంది మీరు మాట్లాడుతుండేది నాకు అర్థం కాలే. ఏం మాట్లాడేది? ఏంది చిలమకూరి వంశము, పక్కింటోళ్ళ వంశము, ఎదురింటోళ్ళ ఏంది అది? ఏం మెంటల్గిన పట్టిందా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఆ పాప పద్దు గొంతు వినపడుతుంది. మళ్ళీ పద్దుతో ఏందిరా వంశం నిలబెట్టాలంటున్నావు? ఏంది వంశం నిలబెడుతుంది? ఆ పాపని ఇప్పుడు అదెందుకు వస్తానవురా? నేను తాకునేట్లే కానీ ఆ పాప కలెక్టర్ పడిపోయింది. ఏంది కలెక్టర్ ప్రిపేర్ అవుతుంది. అందుకు కలెక్టరు ఇప్పుడు చెప్పినా కదా నీకు, రోజు చదువుకుంటే అందుకే కదా పాప ఇంటికి పోయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడుందిరా పాప? మా ఇప్పుడు స్టడీ హాల్లో ఉంటుంది. ఇప్పుడు స్టడీ హాల్లో ఉంటుంది మా ఈ టైంలో. అంటే స్కూల్ చేర్పించినావా, కాలేజ్ చేర్పించినావా? స్టడీ హాల్. ఏమి అక్కడ ఏమి నేర్చుకునేది? చెప్పురా, గంటకో మాట చెప్పేసి వస్తావు. మా క్వాంటమ్ మెకానిక్స్, ఓకే, థర్మోడైనమిక్స్, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ థియరీ అంటే ఓకే. మళ్ళీ ఆ తర్వాత తెల్లగా అవుతుంది బండ. అంటే అంటే ఏంది? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నాకేం తెలుసు అమ్మా, ఏమైనా తెలియందే. బాగా చదువుకో. వంశము అందరి వంశాలు నిలబెట్టుకొని చెప్తానావా? చెప్పురా. ఒక సెకండ్ ఇట్లా. సోపాకు దుడుస్తావేమిరా? ఏమి? ఆ పాపకు కాల్ చేస్తాను. నువ్వే నీకు ఏం డౌట్స్ ఉన్నాయో అడుక్కో. హలో హలో అత్తయ్య. అమ్మా, చదువులో తల్లి ఏమత్తయ్య? ఎక్కడున్నావు మా తల్లి? చదువులో తల్లి, చదువులన్నీ సిరిగి వేస్తానవంట. పేరు నిలబెట్టాలని చెప్పినాడు అత్తయ్య. ఎవరి పేరు? ఎదురింటోళ్ళ పేరా, పక్కింటోళ్ళ పేరా, సినిమా థియేటర్ల వాళ్ళ పేరా? అందరి పేర్లు నిలబెట్టాలని చెప్తున్నాడు అత్తయ్య. అంటే ఇప్పుడు నువ్వు ఏం మొరగ పెడతానవని వాడు చెప్తున్నాడు. మా ప్రామిస్ చెప్తానా, కామెడీ చేయొద్దు. ఆ పాప సీరియస్గా కలెక్టర్ ప్రిపేర్ అవుతుంది. నిజమేనా? నమ్మల్లా? 3 రోజులు 4 రోజుల నుండి ఇంట్లో కూర్చొని కష్టపడి చదువుకుంటా అంటే నువ్వు ఇట్లా మాట్లాడేది పద్ధతే కాదు తెలుసా. రేపు పొద్దున ఆ పాప కలెక్టర్ అయినాక నీ మొగం కూడా ఆ పక్కకు తిప్పొద్దు, నీ కళ్ళు కూడా ఆ పక్కకు తిరగకూడదు. 3 రోజులకే కలెక్టర్ అయిపోతుందా? 3 రోజులు చదువుతానే. ఎక్కువ కష్టపడకోకుండా చదవమని చెప్పినాను పాప. అంటే ఎక్కువ కష్టపడుకోకుండా అంటే ఎట్లెట్లా చదువుతానమ్మా నువ్వు? పోనీ రోజుకి ఎన్ని గంటలు చదువుతావు? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. చదువుతానంతే ఒక 15 గంటలు. పద్దు, నీ టైం టేబుల్ చెప్పు పద్దు, మాకు అర్థమవుతుంది అప్పుడు. ఏంది 15 గంటలు? ఉండేదే 24 గంటలు, ఆమె 15 గంటలు చదువుతుందంట. అవునత్తయ్య, మళ్ళీ పడుకోకుండా చదువుతా. బాబా ఉన్నిలే, నిజం చెప్పు. అబద్ధం వద్దు కానీ నిజం చెప్పు. కాసేపు అట్లా ఊరికే పవర్ నాప్ తీసుకుంటా. అంటే 15 గంటలు అంటే ఇప్పుడు ఎట్లా చెప్పేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆఫీస్కి పోతాను అనుకోమా, 9కి పోయి సాయంత్రం 6కి వస్తా. ఇప్పుడు 9కి పోయినాక కొంతసేపు వర్క్ చేస్తా, కొంతసేపు టీ తాగకపోతా, కొంతసేపు అట్లా ఏమైనా సెల్లో చూసుకుంటా, కొంతసేపు లంచ్కి పోతా. అంతా ఆఫీస్ పోయినట్లనే కదా, అంటే ఆఫీస్లో వర్క్ చేసుకుంటాను. అట్లనే ఈ పాప కూడా పొద్దున్న నుండి రాత్రి వరకు అంతా చదువుకునేది మెయిన్. మధ్యలో రోజుసేపు బ్రేక్స్ తీసుకుంటుంది. నాన్న, ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు మామ్ క్లియర్లీనా? తీస్తా.
నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అంటే నేను ఏం చెప్పినానంటే ఎక్కువసేపు స్ట్రెయిన్ కాకోకుండా చెప్తే కదా లా ఆఫ్ డిమినిషింగ్ థియరీ దాని ప్రకారం నీట్గా చదువుకోమని చెప్పు. అమ్మకి అర్థం కాలేదు స్కూల్కి ఫస్ట్ పొద్దున్న లేస్తానే బ్రష్ చేస్తా అత్తయ్య. అది బ్రష్ కామన్. చేసి ఒక కొన్ని వాటర్ తాగుతా. అది అందరూ చేసేది. చెప్పు. వాటర్ తాగిన తర్వాత టీ తాగవా? టీ తాగుతా అత్తయ్య. టీ లేకోకుండా నాకు పని చేయదు కదా మైండ్. మిషన్ ఫాస్ట్గా తిరగదులే, స్లో అయిపోతుంది. టీ పడంది నా మిషన్ పని చేయదు అత్తయ్య. ఓకే ఓకే. తర్వాత ఒక్కొక్కసారి కాఫీ కూడా తాగుతా అత్తయ్య. అయ్యో కాఫీ టీ వదిలే తల్లి. నీ చదువు ఏందో, నీ టైం టేబుల్ ఏందో, నువ్వేం చదువుతున్నావో, ఎన్ని అవర్స్ చదువుతున్నావో అది చెప్పు. కాఫీ తాత, టీ తాత. అమ్మతో టైం వేస్ట్ చేయద్దు నాన్న, నీటి చదువుకుని పోలే. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు చదువుతా అత్తయ్య. 5 నిమిషాలు చదివిన తర్వాత మళ్ళా టిఫిన్ కోసం ఆలోచిస్తా అత్తయ్య. ఏం చదువుతావు 5 నిమిషాల్లో? సబ్జెక్ట్స్ కూడా చెప్పు, అమ్మకి అర్థమవుతుంది. టిఫిన్ ఏం చేయాలా అని చదువుతా. టిఫిన్ గురించి ఏది తింటే మేలు బాడీకి. ఓన్లీ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లేకపోద్దు అది. అంటే తెలుసుకుంటే అంత కలెక్టర్ అంటే ఏందనుకుంటున్నావు? తిక్కదా నాకు అట్లా ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనుకుంటున్నావా? కలెక్టర్ అంటే టిఫిన్ ఏం చేసుకొని తినల్లా, సాంబార్ ఏం చేసుకొని తాగల్లా, టీ ఎన్ని రకాలు తాగల్లా అని ఉంటుందా? మీరు మసాలా టీ కూడా నేర్పిస్తున్నారు కదా, అది కూడా ఒక్కొక్కసారి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మా తల్లి నువ్వు ఏం చదువుతావో చెప్పు తల్లి, నాకేలా సుట్టిగా చంపుతాను. అంటే ఓకే, నేను అమ్మకి అమ్మా కలెక్టర్ అంటే ఏంటి అంటే బ్రాడ్ ఉంటాయి సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు నువ్వు 5th క్లాస్ పోతే కొన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, తెలుగు ఇటు ఉంటాయి కదా, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. కలెక్టర్ కంటే బ్రాడ్ వైడ్ ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద సముద్రం లాగా ఉంటుంది. అన్నీ చదువుకోవాలి, అన్ని గురించి తెలిసిండల్లా. ఏమైనా అడుగుతారన్నమాట, చెప్పలేం మనం. అవునా? అబ్బా. టీ అయిపోతుంది అత్తయ్య. టీ తర్వాత ఒక 5 మినిట్స్ చదువుతా అత్తయ్య. ఏం చదువుతావు 5 మినిట్స్? న్యూస్ పేపర్ చదువుతా అత్తయ్య. లేదమ్మా, న్యూస్ పేపర్ చదవాలమ్మా, నీకు తెలీదు, నాలెడ్జ్ వస్తుంది. అమ్మకి తెలియలే పద్దు. న్యూస్ పేపరు, కాఫీ పేపరు, టీ పేపరు, టిఫిన్ పేపరు తెలియలేమా? ఏంది న్యూస్ పేపర్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. సరే న్యూస్ పేపరు ఏదో మార్నింగ్లో చదువుకుంటాము, దాంట్లో అక్కడ మనకి పక్కన అవన్నీ ఏం జరిగినాయని చదువుకుంటాము తెలిసిపోదేకి. మళ్ళీ ఈ పాప న్యూస్ పేపర్లు, టిఫిన్లు, భోజనాలు అనుకుంటుంటే అసలైన బుక్కులు ఎప్పుడు చదివేది? నమ్మ తెలుస్తుంది, ముందు అవే వస్తాయి, సబ్జెక్ట్స్ వస్తాయి. చెప్పమ్మా. మళ్ళా న్యూస్ పేపర్ అయిన తర్వాత మళ్ళా టిఫిన్ గురించి చూస్తా అత్తయ్య. ఏం చేసుకొని తిందాము రుచిగానే? అంతే కదా అత్తయ్య. సరే మళ్ళీ నువ్వు ఇంకా పెద్ద కలెక్టర్ బుక్కులు ఎప్పుడు చదువుతావు? మళ్ళీ ఆ తర్వాత టిఫిన్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ చదువుతా అత్తయ్య. అప్పుడేం చదువుతావు? అట్లా ఒక పవర్ నాప్ తీసుకుందామా అత్తయ్య. అట్లా ఒక 10 మినిట్స్ టిఫిన్ అంటే కొంచెం చదివిండేది పవర్ నాప్ అంటే ఎందుకు అంటే చదువుకునేదంతా కూడా బ్రెయిన్ లేకి ఎక్కుతుంది, దానికోసం పవర్ నాప్ తీసుకుంటాం. కొంచెం బాడీకి ఇది ఫ్యూయల్ పడినట్టు కదా అత్తయ్య. అంటే బండికి పెట్రోల్ పోసినట్లా? అంతే అత్తయ్య నా బాడీకి. మంచిగా ఉందమ్మా. ఏమీ చిదుగుతా గమ్మనంటారా? చదివేది చెప్పమని ఫస్ట్. యాడైనా కనీసము 9th క్లాసు, 7th క్లాసు, 10th క్లాస్ పిల్లలే గంటల తరబడి చదువుతున్నారు. మా గంటల తరబడి చదివితే 15 గంటలు అత్తయ్య చదువుతా అంటది. అంతేగా. హలో అత్తయ్య. చెప్పమ్మా. తర్వాత టిఫిన్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుకొని ఫస్ట్ పవర్ నాప్ తీసుకుంటా అత్తయ్య. పవర్ నాప్ తీసుకున్న తర్వాత మళ్ళా లేచి మళ్ళా ఒక కాఫీ తాగుతా అత్తయ్య. కాంటినెంటల్ తాగుతా అత్తయ్య. కాంటినెంటల్ లేకుంటే ఇది దుర్గా చూపించినారు కదా మీరు, చెప్పమ్మా. మంచిది, దుర్గా అలవాటు చేసినారు కదా, దుర్గా కాఫీ అత్తయ్య. తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత ఒక 15 మినిట్స్ చదువుతా అత్తయ్య. 15 మినిట్స్ అంటే గంట
30 నిమిషాలు 40 నిమిషాలు 50 నిమిషాలు అట్లా ఏంది చదువువా? అంటే పొద్దున్నే పొయ్యే కొద్దీ పెరుగుతా పోతుంది ఒక్కటేసారి. అప్పా వాయిదాల ప్రకారం చదివే వాళ్ళు నేను నీ పెళ్ళాన్ని ఫస్ట్ పొద్దున్నే చూస్తాను. నేను వాయిదాల ప్రకారం చదివింటే నీకు తెలుస్తాను. నోరు మూసుకో, మీరే చిదిగినారు కానీ. అంగేందమ్మా చెప్పు. మళ్ళా 15 మినిట్స్ చదివిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? తర్వాత తింటా అత్తయ్య. మధ్యాహ్నం అయిపోయింటుంది కదా మా అక్క. తినేది తాగేది ఎక్కువైపోయింది. చదివేది అమ్మా మెయిన్ చదువుకుండేది. చిదిగేది ఏముందాడా? సరే అమ్మా, మళ్ళా తర్వాత మధ్యాహ్నం ఏంటుంది? ఇంకా మధ్యాహ్నం అయిందిలే, మధ్యాహ్నం అయింది. నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఎండలకాలం వచ్చింది. మీకు కలెక్టర్ పోస్ట్ వచ్చినట్లే. చెప్పమ్మా, మధ్యాహ్నం ఏం చేస్తావు? ఏం చేస్తా అత్తయ్య, మధ్యాహ్నం ఇంకా తింటాను. తిన్నాక పడుకొని చదువుకుంటా. అవునులే. ఇదేందమ్మా పడుకొని ఏందమ్మా చదివేది? పడుకొని చదువుతావా? 3 రోజుల నుంచి తిన్నాక పడుకుంటా అంటే నిద్ర రావడం లేదు అత్తయ్య. అదే బుక్ పెట్టుకొని చదువుకుంటా అంటే నిద్ర వస్తుంది అత్తయ్య. చిటికలే లేదమ్మా, నిజమ్మా. ఎందుకు తెలుసా, మామూలుగా నిజం చెప్తాను, పిల్లలకు కూడా బుక్కు ముందర కూర్చుంటేనే నిద్ర వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మహాతల్లి చదివే కాదు బుక్ తీసుకునేది, నిద్రపోయే కోసం తీసుకుంటాందా? 2 ఉంటాయి, చదువుకుంటా. ఏంది 2 ఉంటాయి? ఆ పాపకి ఏదన్నా చదువమ్మా, దాని మీద శ్రద్ధ పెట్టి కూర్చొని చదువు. తిరుగుతా ఎవరన్నా తిరుక్కుంటూ చదువుతారు, కూర్చొని చదువుతారు, కానీ పనుకొని చదివేది ఏందిరా? అంటే నిద్రపోయే బుక్ పెట్టుకుంటాందా? ఏందమ్మా నువ్వు నిద్రపోయే బుక్ పెట్టుకుంటానవా? లేకుంటే 3 రోజుల నుంచి నిద్రే పట్టాలా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏందమ్మా నువ్వు నిద్రపోయే బుక్ పెట్టుకుంటానవా? లేకుంటే 3 రోజుల నుంచి నిద్రే పట్టాలా? అందుకు చదువు మీద ఇది చేసి నిద్రకు ఉపయోగించుకుంటానవా? ఇంకా చదివి ఒరగబెట్టేది ఎప్పుడమ్మా నువ్వు? వానే అమ్మ వానే, ఇది ఎక్కడ చదువురా? పడుకుంటేనే కదా రోంతన్న పాప సాయంత్రానికి చదువుకుండేకి. పొద్దాకులు పనుకొని లేస్తానే ఉంది కదా, 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు. అమ్మాయి ఎప్పుడు చిదుగుతుందాడా? అమ్మా ఈ చిదిగేదేందో ఆడ ఈడ ఉండి చిదిగాల్సిన అవసరం లేదమ్మా. బోలే ఇక్కడైనా వచ్చి చదువుకోవచ్చు రా. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి బద్దు. అవునా? నోటిఫికేషన్ పర్లేదు ఇంకా. ఏమంటే అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తానే ఇంకా పడందే అమ్మ ఆడ చదువుతుందా? అంటే ఏదో ఒక రకంగా దగ్గరికి వస్తానట్లనే కదా రోజులు గడిచే. వస్తా అంటే ఇప్పుడేమి చదవాలో? దగ్గరకు వచ్చినాడు బాగా కూర్చొని రోజుకు ఒక 10-12 గంటలు చదివితే అప్పుడు మైండ్కి బుర్రకి ఎక్కుతుంది. 5 నిమిషాలు తిని 5 నిమిషాలు చదివేది, 15 నిమిషాలు చదివి గంట పనుకు. ఏంది చదువు? అట్లా కాదమ్మా, మళ్ళా పడందే ఎందుకు చదువుతానవమ్మా నువ్వు? అట్లా కాదమ్మా, ఇప్పటి నుండి కష్టపడితేనే కదమ్మా అలవాటు అయ్యేది. సిదిగి సించి ఆరేస్తాను లేడ. అమ్మా ఇక్కడ వచ్చి చదువుదురా, చదువుతానవు కానీ. మళ్ళీ కలెక్టర్కి డే అండ్ నైట్ కష్టపడితేనే వచ్చేది కష్టము. నైట్ అంతా చదువుతుంది చెప్పమ్మా, నైట్ స్కెడ్యూల్ పనుకునేకా? టీ పెట్టుకోవాలి. విను, నిద్ర రాకూడదంటే టీ తాగల. నా మాటిని పొద్దాకులు టీ వద్దమ్మా, ఓ పెద్ద ప్లాస్ తెప్పించుకొని దాంట్లో పోసి పెట్టుకో పక్కన. మళ్ళీ అట్లా వాకింగ్ చేస్తా. ఓన్లీ హెల్త్ మంచిది. ఇతగాడు హెల్త్ కేర్ గురించి భలే చెప్తాడులే. చదివిందంతా అబ్బుతుంది బ్రెయిన్ కి. వాకింగ్ కూడా బుక్ పట్టుకునే చేస్తా. ఓన్లీ అప్పుడు చదువుతానట్లే కౌంట్ అవుతుందమ్మా. బుక్ పట్టుకొని తూగుతా చేస్తావా? వాకింగ్ అమ్మా. వాకింగ్ అత్తయ్య
ఓయమ్మ నడుచుకుంటే ఎట్లా ఓయమ్మ నాయమ్మ నీ చదువు సంతకెళ్ళనా పద్దు నువ్వు ఆ టైము ఎక్కువ వేస్ట్ చేయకోకుండా నువ్వు ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు కూడా పక్కన బుక్ పెట్టుకొని టిఫిన్ చేసుకో. మధ్యాహ్నం కూడా వండేటప్పుడు కూడా బుక్ పెట్టుకొని చూసుకుంటూ చదువుకుంటూ వండుకో. స్టవ్ పక్కన పెట్టుకొని మళ్ళీ ఎక్కువ దగ్గర పెట్టుకోవద్దు, అంటుకుంటుంది బుక్. అంటే ఏంది వంటల బుక్? వంటల బుక్ కాదమ్మా, సబ్జెక్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ. సబ్జెక్ట్ బుక్ ఆడబెట్టి ఆడ వంట చేసుకుంటుందా? ఆడ చదివేది ఎవరు? నువ్వు పోయి చదువుతావా? అట్లా 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 ఆ మాత్రం చదివితే తప్ప కాదు కరెక్ట్. అయ్యో రామచంద్ర, ఇది ఈవినింగ్ అట్లా బయటికి వెళ్తాం అత్తయ్య, నేను విష్ణు బుక్ పట్టుకునే బండ్లో. ఆహా, చదువుకుంటా అంటే ఎవరన్నా దారిలో చూస్తే అబ్బా ఈ అమ్మాయి కాలేజీ పోతానేమో, భర్త పోయి కాలేజీ డ్రాప్ చేస్తాడేమో అనుకునే బిల్డప్ ఇస్తానా? కాదమ్మా, బండిలో పోతా అంటే వెనక చదువుకుంటుంటుంది ఆ పాప. నేను అంటే ఇప్పుడు క్వాలిటీ టైం రెండు సరిపోతాయి. ఆ పాప చదువుకున్నట్లా ఉంటుంది, నేను కలిసినట్లా ఉంటుంది. కలెక్టర్ కావాలంటే చిన్న చిన్న సాక్రిఫైస్. బిల్డప్ వద్దురా, ఆదినారాయణ అంటే బిల్డప్ కావాలా? గుదనారాయణ అన్నట్లుంది మీ పరిస్థితి. గాలి పోతేనే కదా అత్తయ్య. సర్లే పద్దు చదువుకో పద్దు, టైం వేస్ట్ అయింది ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అమ్మతో టైం వేస్ట్ అయింది. చదువుకో. నాకు వేస్ట్ అయింది ఇట్లాంటివన్నీ వినేసి. అత్తయ్య నేను చదువుకోవాలి. చదువుకొని సమ్మగా బుక్ పైన పెట్టుకొని నిద్రపోమ్మ. చదువుకో, నీ చదువు సంతకెళ్ళనాని మాట్లాడుకుంటా బుక్ పక్కనే పెట్టుకున్నా అత్తయ్య. చూసినావా నా పిల్లం ఎట్లాంటిదో? నువ్వులే, నువ్వు అట్లా చదివినంటే ఇప్పుడు కలెక్టర్ అవుతాను. నువ్వు అవుతాంటివి, ఏదో సీఎం అవుతాంటివి నువ్వు చదివినంటే బాగా. నా చదువుకోనా చదువుకో. పోమల్ల పక్కన టీలు కాఫీలు చేపించే. లేదమ్మా మా సాలేమ్మా సాలే చదువుకోనా, టైం అవుతాను. అమ్మ కలెక్టర్ అవుతుంది, ఉరగబెడుతుంది. నువ్వు అట్లే పొంగి పొడలయ్యి నదులు అట్లా పొంగిపోతాయి, అట్లే అలలు వస్తాయి అట్లే. ఇంకా నీ పెళ్ళాలు చదివే చదువుకి రే ఏం తూగుతానవా లేదంటే పగటి కళలు కంటానవా? ఆనంద బాష్పాలు చెప్పు. ఆ పాపని ఫస్ట్ పిలిపిరా. నా భార్య కలెక్టర్ అవుతుందిలే, ఫస్ట్ ఆ పాపని పిలిపి. చదువుకుంటుంది మా పాప, చదువుకుంటా. ఆ మాత్రం చదువు ఆడైనా సిరగచ్చు. బలు చదివి గూళ్ళకేస్తాంది, చదివి గూళ్ళకేస్తాంది. ఏదో ఒకటి చెప్పి పిలిపి. ఆ మాత్రం నీడే చదువుకోవచ్చులే. నీకు బేదలు అయితేనే అని చెప్పి. వద్దులే మళ్ళీ ఏం చెప్పాలా నీకు? మోషన్స్ బేదులు అన్నీ ఒకటే కదా? రెండు ఒకటే కదా. నీకు బేదులు అయితేనే చెప్పు. సరే కాదు, నీకు ఏదో కొంచెం తల తిప్పుతానట్లా, కొంచెము ఏదో ఎట్లా అనిపిస్తుంది, దయ్యం పట్టింది అన్నట్టు చేద్దామా? పాప ఊరికెట్లా తమాషగా పాపని పిలిపించి. యువర్ థింకింగ్ రైట్. సరే పిలిపి. నాకు పిలిచేది కావాలా, వచ్చేది కావాలా?